గుప్త నిధుల త్రవ్వకాల్లో బయటపడ్డ బంగారం ఏమైనట్లు 2 నెలల క్రితం పోలీసుల దృష్టికి వచ్చిన విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? కొత్తగా తెరపైకి తెచ్చిన నాటకంలో సూత్రధారులెవరు, పాత్రధారులెవరు? వాటాల పంపకంలో తేడాలు రావడంతో అసలు విషయం బయటపడిందా? గుప్త నిధుల మాయం వెనుక ఉన్నది ఎవరు? గుప్త నిధులను ప్రభుత్వానికి అందించాల్సిన అధికారులే బంగారాన్ని మాయం చేశారా? అసలు దొంగలెవరో తెలుసుకునేందుకు రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. రాజ్ న్యూస్ పరిశోధనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ములుగు జిల్లాలో గుప్త నిధుల కలకలం చర్చనీయాంశంగా మారింది. మంగపేట మండలానికి చెందిన మధు అనే ఆటో డ్రైవర్ సహా కొందరు వ్యక్తులు ఇటీవల మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామానికి వెళ్లి ఓ ఇంట్లో త్రవ్వకాలు జరిపారు. సిరివంచుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఓ ఇంట్లో బంగారం ఉందని తెలిసిన వారి సమాచారంతో ఆ ఇంట్లో 5 రోజుల పాటు ఉండి బంగారు బిళ్లలు ఉన్న రాగి బిందెను త్రవ్వి బయటకు తీశారు. దీనిపై దుష్టశక్తి ఉందని, దాన్ని తొలగించాక వస్తానని ఇంటి యజమానికి చెప్పి మంగపేటకు తీసుకువచ్చారు. ఎవరు చెప్పారన్నా మోసం చేపిస్తారని? వాళ్ళ పేర్లు ఏం పేరు? నువ్వేనా పోయావు ఒక 5-6 నెలల క్రితం కానీ మన సిరివంచ సైడ్ కార్ వేసుకొని పోవటం అట్లా జరిగిందా? ఇట్లా చెప్పింది ఎవరన్నా? గోల్డ్ దొరికిరా అన్నారు కదా, ఎవరు చెప్పారు? మీతో ఎవరెవరు వచ్చారో వాళ్ళు చెప్పింది. వాళ్ళు చెప్పారా? మరి వాళ్ళని కూడా పిలిపిరా? అందరం కలిసి వాళ్ళ ఆధారాలు మరి ఇప్పుడు పిలిపియన్నా మాట్లాడదాం. నా దగ్గరకు వచ్చి నువ్వు అడుగుతాను కదా, మరి వాళ్ళని కూడా పిలిపి మీరు మాట్లాడదాం. చెప్పింది క్లారిటీ తీసుకుంటారు, ముందుకు వెళ్తాం. అదే అదంటాను నేను కూడా. మీరు ఏది చెప్పినా చెప్పండి, వాళ్ళు మీరు అబద్ధం చెప్పినా పర్లేదు. సరే, అబద్ధం అవసరం లేదులే కానీ మీరు ఏది చెప్పినా పర్లేదు, మాకు ఫైనల్ మాకు ఒకటి చెప్పాను. ఆల్రెడీ స్టేషన్ లో తెలిసింది, సార్ పిలిపించిండు, సార్ మాట్లాడిండు, అయిపోయింది. మళ్ళీ వాళ్ళు మీతో చెప్పడం నాకు అర్థం కాదు. సార్ తో మాట్లాడిన ఎస్ఐ గారితోనే మాట్లాడినా, పిలిపించిండు, అయిపోయింది. సార్ ఫోన్ చేస్తా రా అన్నాడు. సార్ పిలిచి మాట్లాడు, మరి వాళ్ళని పిలిపించి అడుగుతాను, మరి వాళ్ళు పోలేదు అట స్టేషన్. అందుకే నాకు కూడా సార్ ఫోన్ పిలిపించిండా? అయితే వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారంట. వాళ్ళు కాదు, వాళ్ళు ఏమైనా తీసుకొచ్చిందా? వాళ్ళు ఏమైనా తీసుకొచ్చిందా? గుప్త నిధుల్లో బయటపడ్డ రాగి బిందెలో 36 బిళ్లలున్నాయి. ఒక్కొక్క బిళ్ల 23 తులాలు ఉంటుందని వాటాదారులు చెబుతున్నారు. గ్రామానికి చేరుకున్న వారందరూ బంగారు బిళ్లలున్న శక్తి ఉంది, పాతిపెట్టి పూజ చేశాక పంచుకుందామని ఆటో డ్రైవర్ అనడంతో సరేనని తన ఇంటి ఆవరణలోని ఓ బొప్పాయి చెట్టు మొదట్లో పాతిపెట్టాడు. మరుసటి రోజు ఉదయం పంపకాలు చేసుకుందామని వాటాదారులు అడగడంతో ఇరువురికి వాదనలు జరిగాయి. విషయం కాస్త ఆ నోట ఈ నోట మంగపేట పోలీసులకు తెలియడంతో సదరు ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపి బిళ్లలు స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో వాటాదారులు వారి వాటా రాకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కావాలి ఒక మనిషి అంటే మరి నీ పేరు చెప్పిన లతా అంటే మరి మాట్లాడుతుందా అని అంటే లేదు, ఆమె ఎక్కడికి పోయినా మాట్లాడగలుగుతుందా అన్నందుకు వచ్చి నా కాడ పురవాయించినాకలి 10-15 రోజుల టైం తర్వాత పోదాం ఆంటీ అని అంటే పోయినాం, అయింది, చేసుకున్నాం, వచ్చుడైంది. అక్కడ ఎవరన్నా ఒక్క మనిషి ఉండేవంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. వాడు తెలివి ఏం చేసిండంటే అక్కడ ఒక 3 మనుషులు ఉండేనంట, వాళ్ళని కట్ చేసిండు. నా ఒక్కదాని వల్ల అలా 3ని కట్ చేసి మనమే చూసుకుందాం, ఇంటికి పోయి మనం చేసుకుందాం, ఇక అక్కడ వాళ్ళతో మనకు సంబంధం లేదు, మాట్లాడేదానికి ఆంటీ నువ్వు ఉన్నావు కదా, ఏది ఉన్నా ఇగో నీకు నేను ఒక పాలు ఇంకెక్కువనైనా ఇస్తా కానీ నువ్వు వాడికి పోయినాక వాళ్ళు ఏం మాట్లాడినా నాకు చెప్పాలని చెప్పి. ఇప్పుడు అంటే అది ఇంట్లోనేనమ్మా తీసింది, బయట ప్లేస్లోనా? ఇంట్లోనే తీసిరు వాళ్ళు. ఇంట్లో ఎవరు లేరా? ఇంట్లో ఎందుకు, ఇంట్లో అనుమతితోనే అయింది. వాళ్ళతోని అందులో ఏదో ఉన్నది లేదు, పాపం వాళ్ళని మోసం చేసిండాడు. శక్తి ఉన్నది తీసేయాలని చెప్పి అందులో ఏం లేదు. రాజ్ న్యూస్ ప్రతినిధులు పోలీసులను వివరణ కోరగా అలాంటిదేమీ లేదని పొంతనలేని సమాధానాలతో దాటేశారు. అసలు విషయం బయటకు పొక్కడంతో పోలీసులు వారిపై ఎలాంటి అనుమానాలు రాకుండా ఉండడానికి బిళ్లలను స్వాధీనం చేసిన ఆటో డ్రైవర్తో ఓ చోట త్రవ్వి పెట్టినట్లుగా వాటిని స్వాధీనం చేసుకున్నట్లుగా నాటకమాడించారు. దొరికిన బిందెలో గిల్ట్ నగలు వేసి ఓ చోట పాతి పెట్టించి తిరిగి త్రవ్వి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు కొత్త నాటకం ఆడినట్లు తెలుస్తోంది. అయితే అందరికీ సమానంగా బంగారం ఇస్తానని చెప్పి ఆటో డ్రైవర్ ప్రేమ్ పోలీసులతో కలిసి గుప్త నిధులను మాయం చేసినట్లు మిగిలిన వాటాదారులు ఆరోపిస్తున్నారు. గుప్త నిధుల సొమ్మును ప్రభుత్వానికి అందించాల్సిన అధికారులే వాటిని కాజేసినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. నిధి ఏమైందని ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని,
బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఘటనపై జిల్లా ఎస్పీ శబరీష్ దీనిపై విచారణ చేపట్టారు. విచారణలో అసలు దొంగలు ఎవరో బయటపడే అవకాశం ఉంది. మా ఇంటికి వచ్చినాక మా ఇంటికి అడబెట్టినాక 3 అయింది. తెల్లారుజాను 3 అయినాక ఆ లతున్న అమ్మాయి అన్నది లత అన్నది కదా, మరి పంచుకుందాం పట్టు, మళ్ళీ ఆడిడ పెట్టుడు ఎందుకు, మనం తెచ్చినప్పుడు ఏం కాలే కదా మనకి అనేసి నేను చెప్పిన. లత అన్నది నేను అన్నాక లేదు దాని మీద ధనపిశాచి ఉన్నది అక్క, దాన్ని 3 కోళ్ళం కోయాల 3 రోజులు కోసినాక మనం తల ఇంత ఎవరి దాన్ని పంచుకుందాం, నేనే పంచిస్తా, మీరేం బాధపడకుండా, దాని మీద ధనపిశాచి ఉంది, ఏమన్నా అయితే రేపు రక్తం కక్కుని సత్తారు, రేపు ఏదన్నా ఎట్లయినా నన్ను అంటారు అనేసి అని అన్నాడు. అంటే నేను అన్నా కదా, మరి ఏమోరా మీ ఇష్టం, మీరు తెచ్చిన వాళ్ళు మీ ఇష్టం అనేసి నేను అన్నా. తెచ్చిన వాళ్ళు మీ ఇష్టం, మరి ధనపిశాచి ఉందంటాను, రేపు ఏదట్లయినా ఎట్టలత వద్దులే, ఇదొకసారి మరి ఉందాం, అటు తెలిసినోడు వాడికి కనపడుతుంది అన్నాడు, బంగారం నాకు కనపడుతుందని మిమ్మల్ని తీసుకొని పోయిండు. ఇక బట్టి ఇక చూడు, ఇగో బిల్లలు ఇక బట్టి ఇక చూడు, ఇగో నాకాన్నే ఉన్నాయి, దాని మీద శక్తులు పోయినాక పంచి పిస్తానన్నా కదా, ఇక చూడు అని నాకు చూపించిండు బిల్లలు. అయితే నేను అన్నా కదా, ఒక్కొక్కటి 23 తులాలు ఉన్నాయి, దాని మీద శక్తులు ఉన్నాయా, నువ్వు ఎట్లా నువ్వు పంచు అంటావు, ఇక బట్టి నేను తిన్నాను నీ బిల్లలు, మీ బిల్లలు తినలేదు, నేను పంచితో పోండి అనేసి చూపించిండు. అంతే. ఇక మళ్ళీ అయిపోయినాక మళ్ళీ ఒక రోజు పోయినాం. మళ్ళీ ఒక రోజు లత నేను మీ అందరం పోయి సిఐ కాడ సుధాకర్ ఉన్నాడు. ఆ సుధాకర్ మా పెదబాబు చెప్తా అంటాడు, ఆయన కానిస్టేబుల్. మా పెదబాబు చెప్తా మీ పెదబాబుని అడుగుతారా మేము పోయి అని సిఐ కాడికి పోయినాం. మేము నాగరం పోతే సిఐ కాడికి పోకుండా అనని ఆ బాబాయ్ బయటకు వస్తే ఆ బాబాయ్ తోటి సుధాకర్ బాబాయ్ తోటి చెప్పి వచ్చినాం, కానిస్టేబుల్ సుధాకర్ తోటి చెప్పినాం. చెప్తే మా పెదబాబుకి ఎవరు చెప్పారు అని అంటే నువ్వే అన్నావు కదా మా పెదబాబుకి చెప్తానని, బిల్లలు చూపిస్తాను, మళ్ళీ చేపిస్తాను, ఇత్తనంటాను, ఆశ పెడతాను, ఇత్తలేవు. కానిస్టేబుల్ ఏమన్నాడు, మీరు సిఐ కాడికి పోకుండా ఏం పోకుండా అనేసి అని అన్నాడు. మళ్ళీ ఒక రోజు పెళ్లి కాడ కలితే నేను ఏమైంది సుధాకర్ బాబాయ్ ఏమన్నాడు అంటే, అది ఎస్ఐ సిఐ కాడికి తీసుకొచ్చి కలిపి మాట్లాడిపించిండు, మరి ఏమైందో నాకు తెలియదు అనేసి ఆయన అన్నాడు. అనేసి అని ఇక వాళ్ళని వెనక పెట్టుకొని మమ్మల్ని బెదిరిచ్చుడు, ఇక అంతే మమ్మల్ని బెదిరిస్తాడు. ఫస్ట్ మా బండి కిరాయికి రమ్మన్నాడు సార్. రమ్మంటే మేము ఎవరైనా ఈ ప్రేమ బండి కిరాయికి రాని అంటే పోయినాం సార్. ఎక్కడికంటే మహారాష్ట్రం పోవాలి ఇట్లా సంగతి అని అంటే, దేనికంటే ఇట్లా కిరాయికి రారాదు అని అంటే పోయినా సార్ కిరాయికి. ఆడికి పోయినాక ఇక ఆ సంగతి తెలిసినాక ఆయన అన్నాడు కదా, ఇట్లా చెంబు ఉన్నది నీకు కూడా అలా బాగా ఇస్తా అని అంటే ఆ చెంబు బయటికి తీసిండ్రు సార్. తీసినాక మళ్ళీ ఆడి నుంచి పట్టుకొని వచ్చి ఇంటికాడ దాన్ని మళ్ళీ పాతి పెట్టినాం సార్. పాతి పెట్టినాక తీసినాక దాంట్లో పూజలు చేయాలి, మా పునస్కారాలు ధనపిశాచి ఉన్నది అని కోళ్ళు ఒక 3 రోజులు కోళ్ళు కోపించిండు సార్. 3 కోళ్ళని కోసినాం సార్, రోజుకో కోడి. 3 కోళ్ళని కోసినాక మళ్ళీ అది తీయమంటే అది ఇట్లా తీయొద్దు నేను తర్వాత తీస్తా అని మళ్ళీ అట్నే ఉంచిండు సార్. ఉంచినాక ఏమైందంటే మళ్ళీ ఆ బిల్లలన్నీ తీసుకున్నాడు సార్. అలా ఉట్టిదే ఉన్నది ఏం లేదు అని మళ్ళీ అబద్ధం చెప్పిండు సార్. మళ్ళీ బిల్లలు ఉన్నాయని మళ్ళీ చెప్పిండు సార్. ఇవన్నీ జోకించుకొచ్చిండు సార్. జోకించుకొచ్చినాక ఒక్కొక్కటి 23 తులాలు ఉన్నది సార్ బిల్ల. ఒక బిల్ల 23 తులాలు ఉన్నది. మాకు అంటే ఇయ్యనంటాడు సార్. నువ్వు ఎక్కడ సిఐకి చెప్పుకుంటావు, ఎస్ఐకి చెప్పుకుంటావా, చెప్పుకోపో, పోదాంపా నేను వస్తా అని అంటాడు సార్. మా పరిస్థితి ఎట్లా? ఇప్పుడు డీజిల్ పోసుకొని మా పైసలు పెట్టుకొని తిండి తికానా లేకుండా మేము తిరిగినాం సార్. హలో అన్నయ్య, వాళ్ళు ప్రియాంగారింటికి పోయి మాట్లాడితే వాడు ఏమన్నాడు, నిన్న సిఐ గారితో చెప్తాను వాడు, ఇగో విలేకరులు నా దగ్గరకు వస్తే ఎస్ఐ కాడికి ఉన్న సిఐ కాడికి పోదాం పాడిని అన్నాడట మిమ్మల్ని అన్నాడు. ఒక మాట నేను చెప్పండి సార్, ఆ మాట మీరు అన్నప్పుడు వాడు ఇంత ధైర్యంగా మాట్లాడతాడు, మరి ఏమెక్కడికి మాట్లాడతాడని వాడిని పేపర్కి ఇవ్వద్దా? మీరే పోలీసుల దృష్టికి తీసుకొస్తామని మీరే పోలీసులకు చెప్తాను కానీ మీరే వచ్చిండు పోలీస్ స్టేషన్ కి. పోలీసులు ఆఫ్ చేసిండు. అదే అంటే మీరు తప్పు లేదు, తప్పు చేసిండు అతను. మీరు కొట్టారు కదా సార్, ఒక్క నిమిషం సార్, తప్పు చేసిన నిలబెట్టి తప్పు చేసిన ముందట నా భర్త డ్రైవర్ ఎట్లా పోయినవరా నువ్వు అని ఆయన సొక్కిప్పి నిలబెట్టాడు కరెక్టేనా సార్? నాకు దీని వల్లనే నాకు బతకాలనిపిస్తలేదు, నాకు చిన్నతనం అనిపించింది, సొమ్ము పోయింది, బండి తోలుకోకుండా చేసిండు వాడు, 4 రోజులు తిప్పుకొని అన్ని చేసిండు. ఇలా వాడిని వెనక పెట్టుకొని ఇలా నా భర్తని ఏ రకంగా సొక్కిప్పించి ఎందుకు నిలబెట్టిర్రు నా భర్తని? నా భర్త ఏమన్నా తిన్నాడా? వాడు ఏమన్నా పంచిచ్చిండా? మేమన్నా మాకైనా మా నలుగురికి ఏమన్నా పంచిచ్చిండా వాడు?
పంచిస్తే మేము కూడా వాళ్ళతో పాటుగా జైలుకు పోతాం. ఇప్పుడు దాంట్లో గాజులు ఏమో దొరికినాయట అమ్మ, బిల్లలు లేవంటారు పోలీసు వాళ్ళు. అలా ఏమి లేవు సారు, మొత్తం తీసుకున్నాడు, మొత్తం కొనుక్కొచ్చినాయి అన్ని వాళ్ళు వేసిండు, గ్యారంటీ వేసి ఆడు పాతికెట్టిండు. ఇప్పుడు దాంట్లో ఏం వెళ్ళినాయి? దాంట్లో మొత్తం అన్ని గిలేటి వెళ్ళినాయి మొత్తం. అంటే గిలేటి అంటే ఈ మధ్య కొన్నాయి కదా అవి? ఈ మధ్య కొన్నాయి, అవి కొత్తగానే ఉన్నాయట. మా ఆయన అంటారు, నేను పోలేదు కానీ. ఇప్పుడు ఆ రోజు మరి లత గారు చెప్పింది ఏంటంటే మొత్తం అది ఫుల్ సీల్ చేసి ఉన్నది, పైన రాగి ప్లేట్ రాగి ప్లేట్ తో సీల్ చేసి ఉన్నది. నిన్న పోయి చూస్తే సీల్ తీసే ఉందట, ఇట్లా తీయంగానే వచ్చిందట. అది ఎమ్మటే లత అన్నదట, సార్ మార్చిండు వాడు అని ఎస్ఐ గారికి చెప్పినాం కూడా. చెప్పింది ఆమె. చెప్తే ఎస్ఐ గారు కూడా అన్నాడు, అరే నీ మీద నమ్మకం లేదురా, నువ్వు తీసినావని అంటారు వాళ్ళు, ఆ 7 పట్టుకరా అని అన్నాడు ఎస్ఐ అని కూడా చెప్పిండు. లేకపోతే మాత్రం మీ మీద కన్నేసి ఉంచుతాం మేము, 7 కూడా పట్టుకురావాలి అని చెప్పిండు.